మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. రాజకీయంగా ఎదుర్కోలేక కొంతమంది తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అమ్మాయి మాట్లాడిన వీడియోలో కొంత భాగాన్ని కట్ చేసి ప్రచారం చేశారని, ఈ వ్యవహారాన్ని చట్టపరంగా ఎదుర్కొంటారన్నారు. మరోవైపు పాలమూరు నీటి అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. తుంగభద్ర, కృష్ణా నదులపై ఏపీ చేపడుతున్న ప్రాజెక్టులను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. పాలమూరు, రంగారెడ్డి, కాళేశ్వరం పంపులను వెంటనే ఆన్ చేసి రైతులకు నీరందించాలని కోరారు. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే పాలమూరు రైతుల పంటలు ఎండిపోయే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కూడా రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పాలమూరు రైతాంగంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ఎట్లయిపోయిందంటే అందరు కొంత మంచి కూడా ఉండొచ్చు, అందరిని అనలేము, అందరిని గాడి కట్టలేము. కానీ అందులో కొంతమంది ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి ఎదగాలనేటువంటి ఆలోచన ఉండదు. కొంతమంది లోఫర్గాలు అంటే చూడు, చిచ్చారగాలు చేసే పని అనమాట. అంటే ఎదుటి వ్యక్తిని డ్యామేజ్ చేయడానికి వాడిని డ్యామేజ్ చేస్తే ఎదుగుతా అనుకుంటారు అనమాట. అరే వాడిని డ్యామేజ్ చేస్తే నేను ఎదిగిపోతా అనుకుంటారు. కానీ నిజం నిలకడని నిలుస్తాయి కదా. ఆ వీడియో వచ్చింది ఇమీడియట్గా మళ్ళీ వాళ్ళే వరుసలో ఇంకో వీడియో పెట్టిండ్రు. ఏం మాట్లాడినది అది, నాకు సంబంధం లేని ఇష్యూ అది. ఆ అమ్మాయి ఏదో పాపం మాటల్లో ఏదో చెప్పినట్లుంది. అమ్మాయి ఏదో చెప్పింది, వాడి మీద చెప్పనీకి పోయి దాని మీద ఏదో ఫ్లోలో ఏదో మాట్లాడినట్లుంది. ఆ అమ్మాయి మాట్లాడిన దాన్ని ఈ పార్టీలు దాన్ని బ్యాడ్గా కట్ చేసి ట్రోల్ చేయడం జరిగింది. అది 3 సంవత్సరాలు మాకే అర్థం కాలే. ఇప్పుడు 1000 మంది కలుస్తుంటారు, రోజు 100 మంది కలుస్తుంటారు. అంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రజలలో ఎదుగుతూ ఉంది, ఆదరణ చూడలేక. తర్వాత మేము సమస్యల మీద బీసీ జనగణనలో మీరు చేరుస్తారో, ఎందుకు చేర్చలేదు, బీసీ కులాల జాబితా, బీసీ రిజర్వేషన్ ఏమైనాయి, రాష్ట్రంలో ఏమైనాయి, విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ ఏమైంది, ఉద్యోగాలు ఏమైనాయి, రైతుల గురించి ఇట్లాంటి మాట్లాడుతాం. రోజు మాట్లాడుతున్నట్లు ఏం చేస్తారంటే పర్సనల్ క్యారెక్టర్ అసాసిన్ చేస్తారనమాట. కొందరు కాపెట్టుకుంటారు గుంతకాడి నక్కలాగా, అబ్బా దొరికారా ఇది పబ్లిసిటీ చేద్దామని. కానీ అబద్ధాలను ఎన్నిసార్లు పబ్లిసిటీ చేయగలుగుతారు చెప్పండి. ఆ అమ్మాయి ఏదో తెలియక ఫ్లోలో ఏదో మాట్లాడింది, పేషిలా అని చెప్పడానికి అన్నదో ఏమన్నదో దాన్ని అమ్మాయి అన్నదాన్ని అన్ని ఇంటర్వ్యూ పక్క పెట్టి దీన్ని ట్రోల్ చేసి ఇదన్నీ కొంతమంది 2 పార్టీలు అఫీషియల్ ట్విట్టర్లో పెట్టి చేయడం, ఇటువంటివన్నీ కూడా చీప్ ట్రిక్స్. దీన్ని న్యాయపరమైనటువంటి